గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మా చెల్లి గోల్డ్ జ్యువెలరీ షాపింగ్కి వెళ్తున్నా జాలీగా. సో మా చెల్లి ఎలాగో వెళ్ళిపోయే సమయం వచ్చేసింది అన్నమాట. ముకుంద జ్యువెలర్స్లో కొన్ని స్కీమ్స్ ఉన్నాయంట, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో విందాం. మనం ఆల్రెడీ ప్రీవియస్లో కొన్ని జ్యువెలరీ షాప్స్లో స్కీమ్స్ చూసాం కదా. సో ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏంటో ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడైతే క్లోజింగ్ టైమా? మార్నింగ్ ఏ టైంకి? 10:30 to 9:30 నైట్. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అందరితో కంపారిజన్స్ చేస్తే వీళ్ళకైతే తక్కువే ఉందన్నమాట. వేస్టేజ్ అనేది 2 to 12% వరకు ఉంది. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఏంటంటే డిపెండెంట్ జ్యువెలరీని బట్టి డిపెండ్ అయ్యి ఉందన్నమాట. వీళ్ళ దగ్గర గోల్డ్ అండ్ క్యాష్ అనేది అక్యుములేట్ అయ్యేది కూడా ఉంది. క్యాష్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇన్ జనరల్గా బయట ఓన్లీ గోల్డ్ డిపాజిట్ వర్కే ఉంది కదా. సో మనకు పాంప్లెట్లో గోల్డ్ అనే డిజైన్స్ ఇచ్చారు. సో ఇవి కూడా చేస్తారు. మనకి బయట ఏదైనా డిజైన్ నచ్చితే అది చేస్తారా? మేకింగ్ కూడా ఉంది. ఓకే, మేకింగ్ కూడా ఉంది అంట. బ్యాంగిల్స్ వీటన్నిటికీ ఏంటి అంటే 12 లోపే ఉందన్నమాట. 12 తర్వాత లేదు కదా అసలు. ఓకే, వేస్టేజ్ అనేది 12 లోపు లేదు. బయట అయితే ఇది లేదు. ఈ కంఫర్ట్ అయితే బాగుంది నాకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే 2 స్కీమ్స్ ఉన్నాయండి. ఒకటి మనీ అక్యుములేట్ స్కీము, ఒకటి గోల్డ్ అక్యుములేట్ స్కీమ్ అనమాట. మనీ వచ్చేసి ఏంటంటే ఒక మంత్లీ 5,000 కానీ మన ఇష్టం అనమాట. స్టార్టింగ్ ఎంత ఉంది? 5,000. రెండు కూడా గోల్డ్ అండ్ ఓకే 5,000 నుంచి ఉంది. సో ఎంతైనా 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 5,000 నుంచి మంత్లీ మనం పే చేసుకోవాలి. ఇక్కడ 10 months తర్వాత 11th month వీళ్ళే ఒక 5,000 మనకి ఇంక్లూడ్ చేసి ఇస్తారనమాట. దానికి మనం గోల్డ్ కొనుక్కుంటే ఇక్కడ నో వేస్టేజ్, నో మేకింగ్ అనమాట. సో మనకి ఆర్నమెంట్ నచ్చి దాంట్లో స్టోన్స్ కానీ ఏదైనా ఉంటే దానికి పే చేయాలి. జిఎస్టీ ఇంకా ఆబ్వియస్లీ ఎక్కడైనా ఒకటేలా ఉంటుంది, 3% అది పే చేయాలి. ఇంకోటి గోల్డ్ అక్యుములేట్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనం 5,000 కడితే దానికి సరిపడా గోల్డ్ ఇస్తారనమాట. సో ఆ గోల్డ్ 12 monthsకి కట్టాలి. 11 monthsకి 10 months కదా, 10 months కట్టాలి. దానికి మాత్రం నో ఎక్స్ట్రా పే అనమాట. జస్ట్ నార్మల్ పే చేసేస్తే ఇంకా వేస్టేజ్, మేకింగ్ ఇవేమి ఉండవు. మనకి ఏది నచ్చితే అది ఆర్నమెంట్ తీసుకొని జిఎస్టీ పే చేసుకోవాలి. అది ఇక్కడ ప్రస్తుతానికి నడుస్తుంది. నీకు ఎలా అనిపించింది స్కీము? అనిపిస్తుంది నాకు. సో మీకు వర్త్ అనిపిస్తుందో లేదో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇక్కడ కొన్ని కడాస్ చూస్తున్నాడు మా వాడు, మొన్నే తీసుకున్నాడు. అయినా సరే ఆశ అది రాకపోతే నేను ఇక్కడ కట్టేస్తారు. చూడండి, వేసుకొని మరీ చూస్తున్నాడు. చూపిస్తా. సో కడ ఇవన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయి. రీసెంట్గానే తీసుకున్నావు కదా, అనవసరంగా తీసుకున్నావే. ఇక్కడ డిజైన్స్ బాగున్నాయా? నీకు ఆత్రం ఆగల ఆ రోజు. ఆప్షన్స్ అబ్బా, ఏం చూస్ చేసుకుంటున్నారా? ఎంత ఉన్నాయి? వెయిట్ ఎంత ఉంది ఇది? స్టార్టింగ్ వెయిట్ 20 grams నుంచి స్టార్టింగ్ ఉన్నాయా? 40 grams వరకు ఉంటాయా? ఎంత? 32 grams. ఇది 32 grams అంట ఫ్రెండ్స్. చాలా బాగుంది. అబ్బా, ఈ లైటింగ్ బ్లింక్ అవుతుందిరా. ఇవన్నీ 20 grams అంటే ఇది వస్తుందా? అవును మేడం. చూద్దామండి. 30 grams ఉంది. అదే కొంచెం లావుగా ఉంది. ఇది కొంచెం అయితే ఇది 21 grams ఉంది. కానీ కొంచెం చాలా హెల్తీగా ఉంది. 21 grams. ఇది అది ఎంత ఉంది? వినాయకుడిది. అబ్బా, నా ఫేవరెట్ గాడ్. వచ్చేసి 33 grams. బాగుందిరా ఇది. 33 grams ఉంది. ఇది బాగుంది కదా. ఇది నీది బాగానే ఉందిలే, వేసుకోలేదు కదా నువ్వే. దేవుళ్ళు ఇవి వద్దన్నావు కదా అక్కడ. నేను చూపిస్తే ఈ వినాయకుడు కూడా బాగున్నాడు. ఈ డిజైన్ ఇంకా బాగుంది. ఇది లాకింగ్స్ టైపా? ఇది ఒకసారి స్టోన్స్ కూడా ఉన్నాయిరా, అమ్మాయిల బ్యాంగిల్స్ లాగా. ఓ, ఇది భలే ఉంది. ఇది ఓపెన్ అవ్వదు కదా? ఓపెన్ అయిపోయింది.
వేసుకో, నీ సైజుకి నీ చేయికి సరిపోతుందా? తక్కువ సరిపోతుంది. అరే ఇదేదో బాగుందిరా, వేస్ట్ కాకుండా గోల్డ్ కదా. ఎంత ఉంది ఇది? 28. అన్నీ అంటే 3-4 గ్రామ్స్ డిఫరెన్స్. అంటే ఇక్కడ చాలా ఉన్నాయి ఇలాంటివి లాక్ సిస్టమ్ టైప్లో. తక్కువ అంటే ఇవేనా ఉన్నాయి, 2-3 పీసులైనా. బయట అది లేదు. ఇది అయితే లాక్స్ ఇంకా స్ట్రాంగ్ అట్లా ఉన్నాయి. ఇది ఎలా ఇలా క్లిక్ చేయాలి అంటే పక్కకి లాక్ అనుకుంటా. నా వెనకాల కొన్ని డిస్ప్లే చేశారు జ్యువెలరీ, చూపిస్తా. సో ఈ టైప్స్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ డిజైన్స్ కూడా కొంచెం యూనిక్గా ఉంది, బాగుంది, నాకైతే బాగా నచ్చాయి. పర్ల్ సెట్స్ కూడా క్యూట్గా ఉన్నాయి. బేసిక్గా నాకు పర్ల్ సెట్స్ అంత బాగా నచ్చావు, బట్ బాగున్నాయి. సో నైస్. సిల్వర్ కూడా ఉంది ఇక్కడ. డిన్నర్కి వెళ్తున్నాం, జ్యువెలరీ షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు చలో డిన్నర్. జంగ్లీ కాన్సెప్ట్కి వచ్చాము డిన్నర్ చేయడానికి. ఎందుకు వచ్చారు నేను అడుగుతాను కదా మరి కామెంట్స్ లో. ఇట్లుంది. ఇది చూడు ఎంత బాగా పెట్టారు, బాగుంది కాన్సెప్ట్. ఇట్లుంటుంది. దీనికి వచ్చాం. ఏంటన్నా డిసైడ్ అవ్వు. మయూక రెస్టారెంట్. అసలు ఆ సింహానికి ఇవి వీసాలు వస్తాయి కదా, అది కూడా అంతా మంచిగా డీటెయిలింగ్గా చేశారు. నాకు చాలా బాగా వచ్చింది. అది చూడండి. క్యారెక్టర్స్ నాకు బాగా నచ్చాను. నాకు మనసు నచ్చుకున్నాను. చాలా బాగా నాకు ఈ ర్యాబిట్స్ కూడా భలే నచ్చాయి. కాబట్టి ర్యాబిట్స్ జంగిల్ థీమ్ అంట. రండి ఇప్పుడు జంగిల్లోకి వెళ్ళి తిందాం. ఇలా ఉంది థీమ్ అంతా. బయట కోతి చూడండి, పైన పైన ఒక రకరకాల కోతులు ఉన్నారా. ఎలిఫెంట్స్. నిజంగా ఉన్నట్టుంది కోతి. నిజంగానే ఉందా? నిజంగా ఉన్నట్టుంది అది. అలాగే చూస్తుంది ఇది. అదే ఇది, మేము అది పెట్టం. అది ఇక అన్న ఇక్కడికి వచ్చిందమ్మా, బాగుంది. అమ్మ చింపని చేస్తుంది అది ఇక్కడ. ఇంక ఇదే అన్న, ఇంతవరకే ఉంది రెస్టారెంట్. లోపల ఏదో గృహలా ఉందంతే. ఉండే ఎందుకు కవర్ చేయడం. ఇలా ఉంది ఎంటర్ అవ్వంగానే. ఇదొక ట్రైన్, ఇదొక ట్రైన్. అక్కడ చాలా సఫికేటింగ్ అనిపించింది. సో అక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు ట్రైన్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ట్రైన్ రెస్టారెంట్ ఎలా ఉంది? ట్రైన్ రెస్టారెంట్ లాగే ఉంది. ఏముంది? చల్లగా ఏసీ వేసారట. ఏసీ ట్రైన్ ఎక్కాము. ఇష్టమేనా? ఇక్కడ ఉన్నామండి, ఈ స్టేషన్ దగ్గర ఉన్నాం. పట్టాలు చేంజ్ చూసారా ఎలా అవుతాయో, భలే ఉన్నాయి కదా. ఇదిగో వస్తుంది. అప్పుడే ఆర్డర్ చేసా వచ్చేసింది అనుకున్నావా? సేమ్ ట్రైన్ థీమ్తో ఉంది మొత్తం. బాగుంది. సీట్లు కూడా అలాగే ఉన్నాయి. 7 సీట్ చూడండి అలా ఉంది. బాగానే నీ సీట్ ఏంటి బాగా ఉంది. పట్టాలు బాగున్నాయి. మాకు గ్రీన్ సిగ్నల్ పడింది, ఫుడ్ వస్తుంది అనుకుంటా. వీడికి సూప్ చెప్పాం, ఇంకా సూప్ తీసుకురాలేదు. మనదే పట్టాలు మారిపోయింది. తీసుకోబాను, ఫుడ్ తీసుకోకపోతే వెళ్ళిపోతాడు. ఏంటి ఆశ్చర్యంతో ఉండిపోయావు? ఇలా వచ్చి సర్వ్ చేస్తారు అనమాట. ట్రైన్ మాత్రం వెళ్ళట్లేదేంటి స్టేషన్కి? యా వెజ్ ఇవన్ నీకొద్దా? ఇది ఏంటో ట్రైన్ వెళ్ళట్లా. వెళ్ళవా? ఇది భలే ఉంది. డిఫరెంట్గా మొత్తం కరేపాకు. నేనేదో వాడికి చూసి చెప్పమంటే ట్రై చేయటమ్మా, ట్రై చేస్తాను. ఏంటిది కరేపాకే ఉంది మొత్తం. స్వీట్
తిను. ప్లేట్ ఎక్స్చేంజ్. సర్వర్లో కానీ ఇంకోటి చెప్పు. మామూలుగా వెళ్ళిపోయింది ఎక్కడికో. వెళ్ళిపోతుంది వెనక్కి. సార్ ఈ పన్నీర్ సార్. ఓకే. చికెన్ ఏం చెప్పాం? మంచూరియన్ డ్రై ఫిష్. చికెన్ మంచూరియన్ డ్రై బీ బోలా. వెళ్ళిపో, ట్రైన్ వెళ్ళిపో. బాయ్ బాయ్. వెళ్ళిపో, బాయ్ బాయ్. ఏంటి ఎంత చికెన్ మంచూరియా చెప్పి గంట అయింది ఇంకా రాలా. మేమేమో 2 స్టార్టర్స్ చెప్పాము, వచ్చేసాయి, తినేసాం, అయిపోయింది కూడా. దాని కంచెం చూడండి. సూప్ చెప్పాం ఫస్ట్, నాన్ వెజ్ సూప్. వెజ్ చెప్పాం, వాడేమో నాన్ వెజ్ తెచ్చాడు. మళ్ళీ వెళ్ళి వెజ్ తీసుకొచ్చాడు, వేరే తెచ్చాడు. 3 టైమ్స్ కరెక్ట్. ఫస్ట్ ఏంటి బేబీ కార్న్ సూప్ ఏదో తెచ్చాడు. ఇది మాకు కాదురా అని చెప్తే మళ్ళీ తీసుకెళ్ళాడు. మళ్ళీ నాన్ వెజ్ సూప్ పట్టుకొచ్చాడు. నేను నాన్ వెజ్ చెప్పలేదురా, వెజ్ చెప్పా అంటే ఇంకో అరగంట టైం తీసుకొని ఆకలి చచ్చిపోయాక సూప్ తీసుకొచ్చాడు. అదేమో మామూలు స్పైసీ తింటుంటే మొక్కల నుంచి చెవుల నుంచి పొగలు, మొక్కల నుంచి నీళ్ళు కాకలు. అయినా ఎట్లాగట్లాగా ఈ రెస్టారెంట్కి ఎందుకు ఇంత హైప్ ఇచ్చారో నాకు తెలీదు. నేనైతే 5కి 1.5 ఇస్తా. నేను అది కూడా ఇవ్వలేను. ట్రైన్లు తిరుగుతున్నాయి కదా, వాటికైనా రండి. ట్రైన్లు తిరుగుతున్నాయి వాటికి 2 అంట. ఫైనల్లీ నాకే వేయండి. బాను కుమ్మై ఎంజాయ్ పండగ. బిల్లు ఫ్రెండ్స్, బిల్ ఇంత అయింది. ఏం తిన్నామో ఏమో నాకు అర్థం కావట్లా, ఇంత బిల్ అయింది. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.